ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకొని అవమానాలను ఆటుపోట్లను తట్టుకొని ముందుకు సాగింది ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన ట్రాన్స్ ఉమెన్ రుచిత అలియాస్ రమేష్. తన నిజమైన స్వరూపాన్ని పొందాలన్న సంకల్పంతో భిక్షాటన ద్వారా డబ్బును కూడబెట్టి సర్జరీ చేయించుకుంది. ట్రాన్స్ ఉమెన్గా మారిన తర్వాత భిక్షాటన మానేసి కళారంగాన్ని ఆశ్రయించింది. శ్రీ మల్లురమ్మ తల్లి భజనా బృందం కోదాడ వారి సహకారంతో అమ్మవారి వేషధారణలో పలుచోట్ల ప్రదర్శన కూడా ఇచ్చింది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగింది. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యతో నాన్న మృతి చెందడంతో కుటుంబీకులు చేరదీసి ఆమెకు అండగా నిలిచారు. ఇక 2020లో డిగ్రీ పూర్తి చేసిన రుచిత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇతరులందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, నేను హైదరాబాద్లో ఉంటే నాకు కూడా అవకాశం వచ్చేది అన్న ఆలోచనతో ఉద్యోగ అన్వేషణకై నగరానికి వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ ఉమెన్కి ట్రాఫిక్, మెట్రో శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తన గురువు సూచన మేరకు మెట్రో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగానికి అప్లై చేయగా చివరకు ఆ ఉద్యోగానికి ఎంపికై తన కల నెరవేర్చుకుంది. అందరికీ నమస్కారం. నా పేరు రుచిత. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం ఎవరైతే మా ట్రాన్స్జెండర్స్, ఎవరైతే మా ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళ సాధక బాధల గురించి ఆలోచించి మాకంటూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. చాలా ధన్యవాదములు. ఇంతకు ముందున్న ప్రభుత్వాల్లో కావచ్చు, మేము ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాము. టీజీ కార్డ్స్ కావాలన్నా కూడా, ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా జాప్యం ఎదుర్కోవాల్సి వచ్చింది. పనితీరులో జాప్యం ఎదుర్కొన్నాము. ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే మాకంటూ మంచి అవకాశాలు కల్పించి మంచి స్థానాన్ని ఇవ్వాలని చెప్పేసి మా గురించి ఆలోచించి మాకంటూ మంచి అవకాశాలను కల్పిస్తున్నారు. చాలా ధన్యవాదములు.
ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి అవకాశాలు ఎన్నో తీసుకొస్తూ మాలాంటి ట్రాన్స్జెండర్లందరికీ ఇంకా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని, మమ్మల్ని గుర్తించి మాకంటూ కొన్ని ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఇంకా వేరే వాటిలో కూడా మాకంటూ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి వాటిలో అయినా మాకంటూ అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మరొకసారి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ప్రస్తుతం రుచిత విజయగాథ అనేక మంది ట్రాన్స్జెండర్లకు ప్రేరణగా నిలుస్తోంది. కూడా వాళ్ళకి వెహికల్ ఉంటుంది, బాగా లేట్ అయిందనుకో ఆ వెహికల్ మన దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి దింపేసి ఎందుకంటే ఓన్లీ లేడీస్ అబ్బాయి అంటే వాళ్ళు ఎట్లా బైక్ కానీ ఏవో ఒకటి వేసుకొని వస్తారు కాబట్టి ఓన్లీ ట్రాన్స్జెండర్ తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, కంటిన్యూగా చేస్తే వాళ్ళు ఏదో టైం పాస్ చేస్తుంది, మీకు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఎంత ఉంది అలాంటి క్వశ్చన్. మెట్రో ఉందా, మెట్రోకి ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మెట్రో ఇచ్చింది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్, కానీ దాన్ని లీజ్ తీసుకుంది ఎల్ఎన్టీ కంపెనీ.